హాయ్ వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0 ನಾನು మీ జోగినండి. జై జై గణేశ జై కొడతా గణేశ వరమలివ్వు బొజ్జ గణేశ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎన్ని పండగలు వచ్చినా వినాయక చవితి సందడే వేరు. కుర్రాలలో ఆ జోషు ఆ ఊపు అబ్బో మామూలుగా ఉండదుగా. ఏ గల్లీ చూసినా రకరకాల స్వరూపాల్లో కొలువు తీరిన బొజ్జ గణపీలు దర్శనమిస్తున్నారు. కొందరు అప్పుడే నిమజ్జనం కూడా స్టార్ట్ చేశారు. విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడికి ఒకసారి దండం పెట్టుకొని మన నాయకులు ఏం చేస్తున్నారో చూసేద్దాం. ముందు హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. సినిమా స్టోరీలు చెప్తున్న చంద్రబాబు. అరుంధతి సినిమా చూసారా మీరు? బాబుకు భయం పట్టుకుందంటున్న అంబటి. భయపడి చచ్చిపోతున్నాడు. అరుంధతి సినిమా గురించి చెప్తున్నాడు. సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ యూటర్న్. నేను ఇంతకు మించి దీని మీద మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ పై జడ శ్రవణ్ కుమార్ ఫైర్. కాస్త అయినా సరే సిగ్గు ఇంగితమైనా ఉండాలి సార్. బీజేపీ నాయకులపై టీపీసీసీ ప్రెసిడెంట్ పంచులు. ఓట్లు పిచ్చమెత్తుకున్నటువంటి నాయకులు మీరు, ఓట్ల పిచ్చగాళ్ళు. కాంగ్రెస్ లీడర్లపై బండి రివర్స్ అటాక్. మీ బతికేది బిచ్చ బతుకు మీది. బిచ్చపోలు మీరామేమా? రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే గబ్బు అంటున్న కేటీఆర్. అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు. భూతాలను వేటాడుతున్న తిరకాసు. బాబు గారికి ఈ మధ్య ఓ భయం పట్టుకుంది. మాటి మాటికి ఆయనకు అరుంధతి సినిమా గుర్తుకొచ్చేస్తుందంట. ఆ సినిమాలో డైలాగులు గుర్తుకొచ్చినప్పుడల్లా నిద్రలోంచి ఉలుక్కుపడి లేస్తున్నారంట. పదే పదే ఆ డైలాగు గుర్తు చేసుకుంటున్నారంట. మరి ఏమైందో ఏటో కనుక్కుందాం. నమస్కారం సార్. నేను ఎక్కడికి పోయినా నన్ను అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు సార్? సంపద ఎప్పుడు సృష్టిస్తారనే కదా. మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. అంటే మిమ్మల్ని భూత వైద్యుడు అనుకుంటున్నారా ఏంటి? అరుంధతి సినిమా చూసారా మీరు? చెప్పండి అమ్మా. అరుంధతి సినిమా అంట. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తమంటారా? జ్ఞాపకం ఉంటే చేలు పైకెత్తండి. అరుంధతి సినిమా జ్ఞాపకం ఉన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఓకే, ఏంటి డైలాగ్? ఏ డైలాగ్ సార్? నిన్ను వదలా. మీరే చెప్తే బాగుంటది. డైలాగ్ చెప్పండి అమ్మా. చెప్పండి. ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు చెప్పాలి. లేకపోతే బాబు గారు ఊరుకోరు. అదిగో స్టేజ్ మీద ఉన్న అక్క చెప్తుందంట. ఇంకెవరన్నా ఉన్నారా డైలాగ్ చెప్పేవాళ్ళు? అదేనా మీకు కావాల్సిన డైలాగ్? ఓకే, దట్ ఇస్ గుడ్. మీరు కూడా ఓ పాలి చెప్పండి సార్ డైలాగ్. నిన్ను వదల బొమ్మాళి వదల. ఆహా, సూపర్. చాలా బాగా చెప్పారు సార్. నిన్ను వదలనంటా ఉంది. ఏంటది? ఈ భూతం మళ్ళా పైకి వస్తా ఉంది. ఓ పని చేయండి సార్. ఎవరైనా భూత వైద్యం తెచ్చుకొని మీ పక్కన పెట్టుకోండి. ఆయనే చూసుకుంటారు. ఇలా క్షణక్షణం భయపడుకుంటూ ఎన్నాళ్ళన్నిటికొస్తారు. తనకు తెలిసిన ఖతర్నాకు భూత వైద్యులు ఉన్నారు, వాళ్ళతో మంత్రాలు వేయించుకో అని చంద్రబాబు గారికి సలహా ఇచ్చారు అంబటి రాంబాబు గారు. నమస్తే గురుగారు. బాబు గారు మాటలు విన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి. ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తున్నారు ఆయన. భయపడి చచ్చిపోతున్నాడు. ఎందుకు సార్ బాబు గారికి అంత భయం? మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు. ఎందుకు అంత కంగోరు? భయం భయం. మరి ఎలా సార్? బాబు గారికి భయం పోవాలంటే ఏంటి చెయ్యాలంటారు? భూత వైద్యుని సంప్రదిస్తే పోయేది. ఇప్పటికిప్పుడు భూత వైద్యుడు అంటే ఎక్కడ దొరుకుతాడు గురుగారు? కాస్త ముందు చెప్పినా బాగుండేది. పోనీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తారా? రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు. ఆయన ఎవరు సార్ ఆ భూత వైద్యుడు? ఎవరు? భూత వైద్య రంగారావు సుబ్బారావు ఉన్నారా? మరి ఇంకే ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకో, నీకు ధైర్యం వస్తుంది. మీరు చెప్పారు కదా చేయించుకుంటారులేండి అన్నట్టు. మొన్న పెద్దాపురం మీటింగ్ లో బాబు గారు ఏం మాట్లాడారో విన్నారా? అరుంధతి సినిమా గురించి చెప్తున్నాడు. సీఎం గా ఉండి సినిమా స్టోరీలు పిట్ట కథలో చెప్పడం ఏంటి గురుగారు? అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు. ఒక ఆమె డైలాగ్ చెప్పింది. ఏమి డైలాగు? వదల బొమ్మాలి వదల బొమ్మాలి నిన్ను మళ్ళా వస్తా అని చెప్పింది ఆమె. అదే మేము కూడా చూసాం సార్ ఇందాక. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే
బాబు గారు కూడా సినిమాలు చూస్తారన్నమాట. చూశారు కానీ ప్రజలకు సినిమా చూపించకుండా ఉంటే అదే 10,000 గురుగారు. ఏరు దాటి తెప్ప తగలేసినట్టు పవన్ కళ్యాణ్ గారు నాలుక మడతేసారు. సుగాలి ప్రీతి కేసు మీద యూటర్నింగ్ తీసుకున్నారు. అదిగో అక్కడేదో మాట్లాడుతున్నారు, ఇందాం. నమస్తే సార్. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంట. అది సరే కానీ ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఏటైందో చెప్పండి ముందు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆధారిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? ఎవరు చేయూత ఇచ్చారు సార్? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఆ పాపకు న్యాయం చేస్తామన్నారు, చేశారా లేదా ముందు ఆ విషయం చెప్పండి. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్ యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళం ఎత్తాలి. మీరు తప్పదు. ఎన్నికల ముందు మీరు భుజాన్ని వేసుకొని తిరిగారు, ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల మెడకు చుడుతున్నారండి సార్. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. పదవిలో లేకపోతే ఎలాగైనా మాట్లాడేయచ్చా? మా తెక్కరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన ఇక్కడికి సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోతున్నారు అక్కడ. ఇది నా ఒక్కడి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ ఇది సిచ్యువేషన్. అంటే మీరు ఇంతకు మించి దీని మీద మాట్లాడుకో. అది చూసారా, పవన్ కళ్యాణ్ గారు అంతిమ రాగం ఆలపించారు. ఏరు దాటే వరకు వాడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెతకు నిలువెత్తు నిదర్శనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు జేబీఎం పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. అది చెప్పండి గురుగారు. ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాటలు మాట్లాడారో ఒకసారి మీ అందరికీ వినిపిస్తారు. చూపించండి సార్. రూపాలి సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగటు మనిషి బాధ మనకి తెలియదు. అవన్నీ పాత డైలాగులండి. ఇప్పుడు కొత్త డైలాగ్ వదిలేరు. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలంట. చూడలేదా మీరు? పళ్ళున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు. ఏం పళ్ళు ఉన్నాయా నీ దగ్గర? ఏం పళ్ళు ఉన్నాయో మాకు తెలదు. చెట్టు అన్నాక ఏవో పళ్ళు ఉంటాయి కదా సార్. పోనీ ఏం చెట్టు నువ్వు చెప్పు. ఏదో ఒక చెట్లు అండి. అయినా ఇప్పుడు చెట్ట కొమ్మ అనేది మ్యాటర్ కాదండి. ఆయన కారణంగానే సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందంట. సుగాలి ప్రీతికి న్యాయం మీరు చేశారా? మరి అలాగే చెప్పుకుంటున్నారు ఆయన. చిన్న పాప చనిపోతే ఆ పాప మరణాన్ని రాజకీయం చేసి ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యి తిరిగి ఆ తల్లి మీద నువ్వు నిందలేస్తావా? అవసరం తీరిపోయిందిగా, ఏమని అంటారులేండి. నిందితుల్ని కోట్ల రూపాయలు తీసుకొని కాపాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చచా అలా ఎందుకు చేస్తారు సార్ ఆయన? ఇది 100% వాస్తవం. నా నొప్పుకోను. ఆయన అలాంటి మనిషి కాదండి. కావాలని మీరు ఈ కేసును సిబిఐకి వెళ్లకుండా అడ్డం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడుతున్నారా? అసలు అక్కడ సాక్ష్యాలు ఏమీ లేవంట కదండి. డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారు చేశారంట కదా. ఈ మంగళవారం కబుర్లు ఆపితే చాలా మంచిది రాష్ట్ర ప్రజలకి. నాకు కూడా అర్థం కావట్లేదు గురుగారు. అసలు ఈ ఘటన 2017లో జరిగింది కదా. అప్పుడు చంద్రబాబు గారే కదా ముఖ్యమంత్రి. మరి అప్పుడు పవన్ గారు ఎందుకు ఆయన ప్రశ్నించలేదు సార్? చంద్రబాబు నాయుడు మీ గురువు గారు కదా, మీ లీడర్ కదా. సో ఆయన ప్రభుత్వంలో జరిగితే మనకి ఆవేశం రాదు, పూనకం కూడా రాలేదు, పూనకం రాదు, హిస్టీరియా రాదు, డైలాగులు రావు, ఏమి రావా? ఏమీ రావు. ఎందుకని సార్? మనకు రావాల్సిందేంటి? మనకు వస్తే చాలు. ఆయన మాట్లాడిన తర్వాత ఈ కేసు బయటకు వచ్చిందంట కదా. ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఆ హోదాను అనుభవించేటప్పుడు కాస్తైనా సరే సిగ్గు ఇంగితమైనా ఉండాలి సార్. అంటే ఏంటి? ఆయనకు సిగ్గు ఇంగితం లేదనే మీ ఉద్దేశం? సార్, దిస్ ఈజ్ టూ మచ్ సార్. మీరు అలా మాట్లాడొద్దు గురుగారు. ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఒక రోజుకి ముఖం మీద ఉమ్మేస్తారు. దిస్ ఈజ్ త్రీ మచ్. నాయనా పవన్ కళ్యాణ్, కాస్త చదువుకోమని నేను అదే చెప్పాను. సార్, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఉప ముఖ్యమంత్రిని కొని పట్టుకొని ఏటి సార్ ఆ మాటలు? మీరు ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి అవ్వండి, మిమ్మల్ని గౌరవిస్తా అంటూనే అలా తీసి పారేస్తారేటండి. అయినా మీకు ఆయన ఒక్కడే దొరికాడా? ఇంకెవ్వరూ దొరకలేదా? ఇక గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. అయితే హోమ్ మినిస్టర్ గారి గురించి చెప్పండి గురుగారు. ఆవిడ ఏంది అంటే ఎక్కడి దాకా వెళ్ళింది అంటే చదివేంత వరకేమో కాకరకాయలని, చదివిన తర్వాత కేకరకాయ అందంట. అలా ఎందుకంటారు సార్? ఆవిడ చాలా చదువుకున్నారంట కదా. సిబిఐకి వెళ్ళిన కేసు ఏమో హోమ్ మినిస్టర్ అయిన తర్వాత తీసుకొచ్చి సిబిసిఐడికి ఇచ్చింది. మళ్ళీ సిబిఐ కంటే సిబిసిఐడినే పవర్ఫుల్ అనుకున్నారేమో. ఆ తర్వాత ఏమైంది సార్? ఢిల్లీ నుంచి అడంతా తిరిగి మళ్ళీ వచ్చి విజయవాడలో వాలింది. దట్ ఈస్ హోమ్ మినిస్టర్ పవర్. సిబిసిఐడికి ఇవ్వడానికి నువ్వు అవసరమా తల్లి? వాళ్ళ అవసరం వాళ్ళదే. అయినా ఇప్పుడు ఎన్ని అనుకొని ఏమి లాభం చెప్పండి? అందరూ కలిసి ఆ కేసును అటకెక్కించేశారు. మీ పోరాటం మీరు చెయ్యండి. ఏ రాష్ట్రంలో అయినా ఒక్కరే ఉంటారు, కానీ ఏపీలో 3 ఉన్నారు.
ముగ్గురు ఉండి కూడా చేస్తున్నది ఏమీ లేదని కూటమి ప్రభుత్వంపై నాన్ స్టాప్ పంచులతో రప్పాడించారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు వరుదు కళ్యాణి గారు. నమస్తే మేడం, ఇంకా స్టార్ట్ చేయండి. ఏ రాష్ట్రానికైనా ఒక ముఖ్యమంత్రి ఉంటారు. అవును, రాజ్యాంగం ప్రకారం ఒక్కరే ఉంటారు కదా. ఈ రాష్ట్రంలో తీసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు. అదేలా? హౌ ఈస్ దట్ పాసిబుల్? ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోరు లోకేష్ గారు. ఉండనేలేండి, ముగ్గురుంటే ఏటి, నలుగురుంటే ఏటి. ముగ్గురు ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉండి కనీసం 3 హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని దురదృష్టకరమైన పరిస్థితులు. అదేంటండి, సూపర్ 6 పథకాలన్నీ అయిపోయాయంట కదా. వీళ్ళది మంచి ప్రభుత్వం అంట. కాదా? ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంట కదా. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబ్బులు దోచేసే సర్కార్ అని ప్రజలే చెప్తూ ఉండే పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. కలల రాజధాని నిర్మిస్తామంటున్నారండి. కలల రాజధాని నిర్మించే ప్రభుత్వం అంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకు నవ్వుకుంటారండి? కలల రాజధాని అక్కర్లేదా వాళ్ళకి? అలల్లో తేలే రాజధానిని వీళ్ళు నిర్మిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో మీరు ఇలా మాటికి పంచులేసేస్తుంటే మీ మీద కూడా కేసు పెడేస్తారు, చూసుకోండి. సూపర్ హిట్ పాలన కాదు, శుద్ధ దండగ పాలన అని చెప్తూ ఉండే పరిస్థితి. ఎందుకండి మాటికి అలా దెప్పుడుతారు? సంపద సృష్టించి అభివృద్ధి చేస్తారంట బాబు గారు. సంపద సృష్టించే ప్రభుత్వం కాదు, అప్పులు సృష్టించే ప్రభుత్వము. ఏంటి మేడం మీరు కామాలో పులి స్టాపులు లేకుండా అలా పంచుల మీద పంచులు వేసుకుంటూ దడదడలు ఆడిచ్చేస్తుంటే ఎలాగండి? కాస్త గ్యాప్ ఇవ్వండి. రుషికొండలో బిల్డింగ్ పిచ్చి మీద చేసిన పిచ్చి నాటకం అదుర్స్ అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. రిషికొండ వెళ్ళి పెచ్చు లాగి అడ్డంగా దొరికిపోయాడు. పెచ్చు లాగడం ఏంటి సార్? దానికి అదే ఊడిపడిందంట కదా. మామూలుగా పెచ్చు పైనుంచి డైరెక్ట్ గా పడితే ఇలా ఉంటది. మరి అక్కడ చూస్తే ఆ పెచ్చు యువతల వైపు ఎలా దొర్లుకుంటూ వచ్చింది? పావలా బిళ్ళకి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా పెచ్చుకు కూడా ముందు వెనక భాగాలు ఉంటాయి కదా. అవును, ఉంటది. పడితే అలానే పడాలి కానీ తిరగబట్టం ఏంది? ఇది ఏమన్నా పావలా బిళ్ళ? గాలికి అదే పైకి లేసి తిరగబడిందేమో. సో ఇక్కడే అడ్డంగా దొరికిపోయారు. ఏమండి, నాకు తెలియక అడుగుతున్నాను. మీరు ఇందాక నుంచి పావలా అంటున్నారు, కావాలని అంటున్నారు, ఫ్లోలో అని ఎత్తున్నారు, నాకేటి అర్థం కావట్లేదు. సరేలేండి, ఈ పెచ్చు నాటకం సోషల్ మీడియాలో అందరినీ కడుపుబ్బని నవ్వెత్తుంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం ప్రదర్శించిన పెచ్చు డ్రామా అదిరిపోయింది. తాము కూడా ఓ బుక్ పెడతాం అంటున్నారు కేటీఆర్ గారు. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళను ఎవ్వరిని వదిలిపెట్టం, అందరు లెక్కలో తేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నమస్తే సార్. ఏడు సార్, ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టున్నారా? బడే బాయ్ చోటే బాయ్. ఏంటిది? బడే బాయ్ చోటే బాయా? ఈ బడే బాయ్ చోటే బాయ్ ఎవరు సార్? బడే మియాతో సుబానలా, చోటే మియా మాషాల్లా అంటారు కదా. మళ్ళీ బడే మియా చోటే మియా అంటారేటండి? ఎవలండి వాళ్ళు? బడా మోడీ చోటా మోడీకి చాలా పోలికలు ఉన్నాయి. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి గురుగారు. పైన బడా మోడీ, ఇక్కడ చోటా మోడీ. ఓ, అర్థమైంది. బడా మోడీ అంటే నరేంద్ర మోడీ గారు, చోటా మోడీ అంటే రేవంత్ రెడ్డి గారు, అంతేనా? రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. జోబులో కత్తిరి పెట్టుకొని తిరుగుతున్నారా? అంటే కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు. మరి జోబులో కత్తిరి ఎందుకండి? యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. రిబ్బన్లో కట్ చేయడం ఏంటండి? మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయన కట్ చేస్తాడు. ఓహో, అదే. కట్ చేస్తే చేయనివ్వండి, తప్పేటుంది అందులో. మనం కట్టిన బిల్డింగ్ ఆయనే కట్ చేస్తాడు, పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. జర జేబులో కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఇదిగో మీరు ఇలా కత్తిపీట అని మాట్లాడితే ఆయన కూడా 4 డబ్బులేడు వదులుతారు. ఆ తర్వాత మీ ఇష్టం. అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు. నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, గుడ్లుకి గోటీలు ఆడతా. అవి ఆయన పేటెంట్ డబ్బులేగులు సార్. అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు ఇంత గలీజ్ మాట. ఊరికే మీకు అలా దమ్కి ఇచ్చారు సార్. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో ఆ విషయం చెప్పండి ముందు. వచ్చేసారి మాత్రం ఇట్లుండం. ఎట్లా ఉంటారు మరి? ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి పేరు మీరు గుర్తుపెట్టుకోరి, నాకు కూడా గుర్తు చేయండి. అంటే మీరు కూడా ఓ బుక్ పెడతారా? మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం. అయితే మీరు పింక్ బుక్ పెట్టండి సార్, బాగుంటది. పింక్ బుక్ అయితే పింక్ బుక్, ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం, మనం కూడా చూసుకుందాం. మీరు కూడా ఎక్కడ తగ్గట్లేదుగా, మీరు ఆ పనిలో ఉండండి సార్. ఆ బీజేపీ నాయకుడు మాయ చేశాడు, మంత్రం వేశాడు, దొంగతనం చేశాడు, బిచ్చం అడుక్కున్నాడు, అందుకే గెలిచాడు.
ఆయనతో పాటు ఇంకో 8 మంది పిల్ల పిచ్చగాళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు. నమస్కారం సార్. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడ గెలిచారు కదా. కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? ఎలా అయ్యారు సార్? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. అవునా? అదేంటి సార్ అంత మాట అన్నారు? ఎక్కడేసారు సార్ దొంగ ఓట్లు? కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఆయన ఒక్కడే దొంగ ఓట్లతో గెలిచారా? ఇంకెవరన్నా ఉన్నారా? ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. సావు కబురు సల్లగా చెప్పినట్లు ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చెప్తారేటండి బాబు? ఇంకేమేమి సమాచారం ఉంది మీ దగ్గర దొంగోట్లకు సంబంధించి? ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలు ఉన్నది, కరీంనగర్ ఉన్నది, చొప్పదండిలు ఉన్నది, వేములవాడలు ఉన్నది. ఎట్లుంటదయ్యా? అలా ఎలా ఉంటుంది సార్? పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు. అవునా? అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకపోతే లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు. అరే మరి ఈ విషయం తెలిసి కూడా ఇన్ని నెలలు సైలెంట్ గా ఎందుకున్నారు సార్? దేవుళ్ళను కూడా రాజకీయాలకు లాగి ఓట్లు పిచ్చమెచ్చుకున్నటువంటి నాయకులు మీరు. అంటే ఓట్ల పిచ్చగాళ్ళు. ఈ లెక్కన ప్రజలను ఓట్లు అడిగే నాయకులందరూ బిచ్చగాళ్లేగా సార్? మీరు ఓట్లు దొంగలించి గెలిచారు, ఓట్లు మాయ చేసి గెలిచారు. మీకు ఇన్ని విషయాలు తెలిసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చెయ్యాలి కదా. వెళ్ళండి, ముందు ఆ పని మీద ఉండండి. అదిగో అక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రెడీగా ఉన్నారు. నమస్తే గురుగారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏటన్నారో చూసారా? కరీంనగర్ లో మీ పార్టీ ఓట్ల చోరీ చేసిందంట కదా. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోరీ చేయాల్సింది. ఒక్కొక్కరికే 4-5 ఓట్లు ఉన్నాయంట కదా. వాళ్ళు వేసిన దొంగ ఓట్లతోనే మీరు గెలిచారంట కదా. గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, విమ్లాలో ఓటేసి అది అవుతుందా? చెప్పాలి, అది సాధ్యం అవుతుందా? మీరు ఒక్కరే కాదు సార్, మిగతా 8 మంది ఎంపీలు కూడా దొంగోట్లతోనే గెలిచారని వాళ్ళకి అనుమానంగా ఉందంట. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మధ్యలో ఆయన ఎందుకు లాగుతారు సార్? అసెంబ్లీ రద్దు చేయాలి. రద్దు చేసి ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి. ఏమని రాయమంటారు లెటర్? ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. లెటర్ రాసి దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. ఎలక్షన్స్ పెట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు. అవన్నీ అయ్యే పనులు కాదు సార్. ముందు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ మీద చేస్తున్న ఆరోపణలకు సూటిగా సమాధానం చెప్పండి. కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఎందుకు గుర్తుపట్టరు సార్? ఏతనుకుంటున్నారు మీరు? అసలు పిసిసి ప్రెసిడెంట్ అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకు అర్థమవుతలేదు. కరీంనగర్ లో దొంగోట్ల గురించి మాట్లాడుతున్నారు సార్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏంటి ఉంది? ఇప్పుడు నమ్ముతాడా అన్న? ఇది దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారంట కదా మీరు. మీ బతికేంది? ఏటో మీరే చెప్పండి. మీ బతికేది బిచ్చ బతుకు మీది. మీరే ఓట్ల బిచ్చగాళ్ళు అని అన్నారు సార్ ఇందాక. ఆయన బిచ్చపోలు మీరా మేమా? ఏమో సార్ మాకు తెలదు, మీరే తేల్చుకోవాలి. ఏం చేస్తారు మీకు? పాత్ర కొడుకులు మీరు. అమ్మో సార్, తమరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంకా సారీ సార్, మళ్ళీ కలుద్దాం. ఓమో, ఈ మంత్రగాడు ఎవడండి బాబు? ఓం హ్రీం క్లీం కేష్ బోస్ తోస్. ఓరి దేవుడు, ఇది ఎక్కడ గడవరా స్వామి? దాగిని ఏంది నాతోనే అట్లా మర్యాదగా చెప్తా ఉన్నా. వచ్చి చేసాలో దూరుకో. ఏంటండి ఇదంతా? చేతపడి ఏమైనా చేస్తున్నారా? మధ్యలో మాట్లాడొద్దు. ఒక మంత్రానికి బదులుగా ఇంకో మంత్రం చదివితే శాఖిని డాకిని తప్పించుకోపోతాయి. నువ్వు కదలకుండా అక్కడనే కూర్చో. దేకో మై మంత్రం అండ్ మై తంత్రం. ఓయేమో, ఇలా బుక్ అయిపోయినాడు రా బాబు. శాఖిని డాకిని వచ్చి మర్యాదగా ఈ సీసాలో దూరండి. వస్తారా రారా? ఓర్ నాయనో, దెయ్యాలతో దాండి ఆడేస్తున్నారు. ఇంతకీ ఎవరు స్వామి మీరు? ఏమి కనిపించడం లేదా మీకు? వైద్యుడిని. వైద్యుడా? నువ్వేటి పీసాసాలను పీక్కు తినేవాళ్ళ ఉన్నావు? నేను భూత వైద్యుడిని దిబ్బక. నా పేరు చెప్తేనే భూత ప్రేత పిశాచాలు భయంతో ఉనికిపోతాయి. కాస్మారాతో కబడ్డీ ఆడుకున్నా, ప్రేతాత్మలతో ఫుట్బాల్ ఆడుకున్నా. మరి ఆ ఆటలేవో శ్మశానంలో ఆడుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు స్వామి? అతనే పరాచకాల. నాకు గాని తిక్కరేగిందంటే ఇందాక ఊరవతలో ఒక పిల్ల పిశాచాన్ని పట్టి ఇదిగో ఈ సీసాలో మంచి తెచ్చా. దాన్ని నీ మీదకు వదిలేస్తా. ఏమనుకుంటున్నావు? అమ్మో వద్దు స్వామి, అంత పని చేయకండి స్వామి, మీకు దండం పెడతాను, నన్ను నొగ్గేయండి స్వామి. భూత వైద్యుడంటే తమాషా అయిపోయింది అందరికీ. కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా పోయింది. ప్రశాంతంగా మంత్రాలు కూడా చదువుకోండి. ఈ గొంతు ఎక్కడో ఇన్నట్టుంది. ఈ సాల్తీని కూడా ఇంతకు ముందు చూసినట్టే అనిపిస్తుంది. అన్నట్టు మీరు ఎక్కడ ఉంటారు స్వామి? బర్మాలో భూత ప్రేత పిశాచాలను వదిలించే విద్యలో కఠోరమైన శిక్షణ తీసుకొని ఛత్తీస్గఢ్ లో చేతబడి బీహార్ లో బాణామతి నేర్చుకుని నిన్ననే ఇక్కడికి వచ్చా. కాస్మోరాతో కబడ్డీ ఆడేస్తా, ప్రేతాత్మలతో ఫుట్బాల్ ఆడేస్తా.
ఏందన్నా అట్టా చూస్తుండవా? తిరకాసానియా ఏందన్నా? వారిని దుంపదగా నువ్వా? తెలిసిపోయిందా నీ తలకాయ జడుసుకుని చచ్చిపోయాను ఇక్కడ. ఆ యాసం ఏంటి, ఆ మంత్రాలు ఏంటి? ఉద్యోగం అక్కర్లేదా నీకు? ఏం ఉద్యోగం అన్నా? నువ్వు ఇచ్చా జీతం ఓ మూలకు కూడా రావటంలా. అందుకే జాబ్కి రిజైన్ చేసి భూత వైద్యం చేద్దాం అనుకుంటా. బాగా తెగించేసావుగా. ఇప్పుడు భూత వైద్యానికి ఫుల్ డిమాండ్ ఉంది జోగన్న. అవునా? అవునన్నా. ఒక పెద్ద కేసు తగిలేలా ఉంది నాకు. ఆ కాంట్రాక్ట్ కనుక నాకు గాని దక్కిందంటే ఫీజు కింద ఈజీగా 2-3 కోట్లు నొక్కేయచ్చు. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఏటా కేసు? ఏం లేదన్నా, బాబు గారికి ఈ మధ్య కల్లోకి భూతాలు వస్తున్నాయంట. భూతం పేరు వినపడితే భయంతో గజ 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 ఉనికిపోతున్నాడంట. రోజుకు 5-6 సార్లు భూతం భూతం అని కలవరిస్తా నిద్ర కూడా బాగుంటలేదంట. అవునా? నిజమా? మరి ఎలా తగ్గుతుందని అది? భూత వైద్యం చేస్తేనే ఆ భయం తగ్గద్దంట. ఇదంతా ఎవరు చెప్పారు నీకు? ఇంకెవరన్నా? మన అమ్మటి రాంబాబు సార్ ఆయన చెప్పారన్నా. కావాలంటే చూడు అట్ట ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు భూత వైద్యుని సంప్రదిస్తే పోయేది. రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు, ఆయన ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకొని నీకు ధైర్యం వస్తుంది. చూసావు కదా, బాబు గారికి భూత వైద్యం చేయడానికి రాజమండ్రి భూత వైద్యుని రికమెండ్ చేశారంటే అంబేద్కర్. వాళ్ళకంటే ముందు నేనే వెళ్ళి బాబు గారి కేసు టేకప్ చేసేస్తా. లక్కీ ఛాన్స్ కొట్టేస్తా. బాబు నువ్వు నీ దిక్కుమాల డాన్స్. ఇదిగో తిరగసన్య, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నడు ఆఫీస్కి వచ్చే తొందరగా. మళ్ళీ ఏంటి? ఇందాకటి నుంచి శాకిని డాకిని రా రా అని పిలిచాను కదా, ఇప్పుడు నిజంగానే వచ్చినట్టున్నాయనా? చుట్టూ ఏందేందో శబ్దాలు వినపడతా ఉన్నాయా? అను పొగలాగా ఏదో ఆకారాలు కూడా కనపడుతున్నాయనా? అవి నిజంగానే వచ్చినట్టున్నాయనా? పాట కూడా పాడుతున్నాయనా? ఆపు, అది ఆ కెమెరామెన్ సెల్ ఫోన్ రింగ్ టోన్. రింగ్ టోనా? నిజంగానే దెయ్యాలు వచ్చేసాయని దడుచుకున్నాను జోగన్నా. ఏడిసినట్టే ఉంది జోగన్నా. నాకు తెలియక అడుగుతానా, భూతం దెయ్యం వేరువేరా లేకపోతే రెండు ఒకటేనా? రెండిటికి ఏమన్నా చుట్టరికం ఏమన్నా ఉంటుందా జోగన్నా? అదిగో మళ్ళీ మొదలెట్టావా? అను దెయ్యాలు పెళ్లిళ్ళు చేసుకుంటాయా? వాటికి పిల్లలు కూడా పుడతాయా? అదిగో అదిగో తిరగసన్య, నీ వెనకాల శాకిని డాకిని వచ్చి నిలబడ్డాయి. ఓయమ్మో ఇక్కడికి వచ్చేసి. అయ్యా అయితే నేను ఇక్కడ ఉన్నాను, ఆయన నేను జంపు. ఇంతకు ముందు దెయ్యాలు భూతాలు ఏమీ లేవని వాదించేవాడిని. మా తిరగాసానిని చూశాక అది తప్పని అర్థమయ్యింది. ఇవ్వండి ఈ వారం తమాషాలు. మరిన్ని జాము జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.